దేవుని వాక్యము 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఏలి యాజకుడై ఉండి కూడా తన కుమారులకు భక్తి నేర్పలేదు. అందువల్ల తన కుమారులు చెడ్డవారై యెహోవాను ఎరగని వారై వారు దుష్టులుగాను దుర్మార్గులుగాను తయారయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుందని బైబిల్ వాక్యము తెలియజేస్తుంది. ప్రియులారా, దేవుని బిడ్డలారా, అందుకే దావీదు మహారాజు అంటాడు, కీర్తన 26వ అధ్యాయం 4వ వచనంలో, పనికి మాలి వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో నేను పొందు చేయను, దుష్టుడు సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో నేను సాంగత్యము చేయను అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 101వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తే, నా కన్నులు ఎదుట ఏ దుష్కార్యమును నేను ఉండనివ్వను, ఏ యొక్క పాపము నాకు అంటనివ్వను అనే మాట మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొదటి యోహాను 3వ అధ్యాయం 12వ వచనంలో, కయ్యాని వంటి దుష్టుడు అయినటువంటి వారుగా మనం ఉండకూడదు, తన తమ్ముడైన ఏబేలుని చంపేసి దుర్మార్గుడుగా యెహోవా సన్నిధిలో నుంచి పారిపోయాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మొదటి యోహాను 2వ అధ్యాయం 15వ వచనంలో, లోకమును ప్రేమించే వాడిలో దేవుని ప్రేమ ఉండదు అని చెప్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా, ఎవడు ఈ లోకాన్ని ప్రేమిస్తాడో వాడు దేవునికి శత్రువు అవుతాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా, యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా రాయబడింది, నేను లోక సంబంధాన్ని కాదు కాబట్టి లోకము నన్ను ఎరగదు, మీరు కూడా నేను లోకము నుంచి ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి మిమ్మల్ని కూడా లోకము మిమ్మల్ని ప్రేమించదు, మిమ్మల్ని కూడా ద్వేషిస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, మీరు పూర్వం ముందు చీకటిగా ఉన్నారు, ఇప్పుడైతే వెలుగై ఉన్నారని దేవుని వాక్యము తెలియజేస్తుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం 15వ వచనాన్ని మనం చూస్తే, దుష్టుడైనటువంటి యూదా ఇస్కరియోతు యేసు ప్రభుని 30 వెండి నాణేలుగా అమ్మేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి దుష్టులుగా, దుర్మార్గులుగా, చెడ్డవారుగా, వేషధారులుగా, భక్తిహీనులుగా, పనికిమాలిన వారుగా మనం ఉన్నట్లయితే మన తండ్రికి మనం అవమానం తెచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. గాడ్ బ్లెస్ యూ.